లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మాత, ఇప్పుడు మా అందరికి ఏం జరగబోతుంది? ముందుగా మొదటిది హిట్ 3 గురించి నాని మనల్ని ఎవడరా ఆపేది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్కు తెచ్చేశాడు. ఆషామాషిగా ఎవరినో తీసుకొస్తే దీని రేంజ్కు తగ్గట్లు ఉండదని భావించి ఏకంగా రాజమౌళినే ముఖ్య అతిథిగా వచ్చేలా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఈగా టైం నుంచి బాండింగ్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యం కానప్పటికీ నాని అంటే జక్కన్నకు ప్రత్యేక మక్కువ ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగానే మజ్నూలో ఒక చిన్న సన్నివేశంలో గెస్ట్గా నిజ జీవిత పాత్రను పోషించడం అభిమానులు మర్చిపోలేరు. అందుకే నానికి జక్కన్న ఎప్పుడు వచ్చినా అంత ఆనందం కలుగుతుంది. మరోసారి ఈ వేదిక సాక్షిగా నాని హిట్ 3 మీద తన నమ్మకాన్ని బహిర్గత పరుచుకున్నాడు. తన మాటల్లోనే క్లుప్తంగా చూద్దాం. నా వెనక రాజమౌళి ఉన్నారు, ముందు మీరున్నారు, కడుపులో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. మే 1న థియేటర్లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ అనొచ్చు లేదో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే మనల్ని ఎవడరా ఆపేది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు రాజమౌళి ఫ్యామిలీ ప్రీమియర్లకు వెళ్ళి పంచుకునే అభిప్రాయాన్ని ఈసారి హిట్ 3 కోసం ఎదురు చూస్తున్నా. దానికోసం ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే జక్కన్న పాస్పోర్ట్ లాక్కోవడానికి కూడా రెడీ. హిట్ 3లో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ల గురించి సక్సెస్ మీట్లో మాత్రమే మాట్లాడగలను. కోట్ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పా. నా జడ్జ్మెంట్ నిజమైంది. ఇప్పుడు ప్యారడైజ్ వేరే నిర్మాత కాబట్టి తాకట్టు పెట్టలేను. కానీ SSMB 29 అందామంటే ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ప్రపంచమంతా చూసే సినిమా అది. ఒక మాస్ ఫిలిం క్రైమ్ జోనర్ని ముడిపెట్టడం కష్టం. కానీ హిట్ 3లో అది ఆర్గానిక్గా కుదిరింది. మే 1న బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం. సో చూసారుగా నాని నమ్మకం ఏ స్థాయిలో ఉందో. థియేటర్లను మళ్ళీ కలకల్లాడించేలా హిట్ 3 గట్టిగానే కొట్టేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ 2 ఏళ్ల గ్యాప్ సమంత శుభం కాట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మాత, ఇప్పుడు మా అందరికి ఏం జరగబోతుంది? 2 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరం అయిపోయిన సమంత ఎట్టకేలకు వెండితెర మీద కనిపించబోతుంది. అది కూడా డ్యూయల్ రోల్లో. అంటే నటిగా కాదులేండి, నిర్మాతగా ప్లస్ క్యామియో చేసిన యాక్టర్గా. ఆమె ప్రొడక్షన్లో నిర్మాణమైన మొదటి సినిమా శుభం మే 9న విడుదల కానుంది. హరిహర వీరమల్లు తప్పుకోవడంతో ఆ స్లాట్ పట్టేసిన శామ్ తన అభిరుచిని కంటెంట్లోనూ చూపిస్తుంది. నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. నోటెడ్ కాస్టింగ్ లేకుండా దాదాపు అందరూ కొత్తగా ఉన్న వాళ్లతోటే తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెరైటీ పాయింట్ తీసుకున్నారు. ప్రవీణ కండిరేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథేంటో చెప్పేశారు. 3 కుర్రాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుంటారు. ఆ భార్యలకేమో టీవీ సీరియళ్లంటే మహాపిచ్చి. రాత్రి 9 కావడం ఆలస్యం, పిడుగులు పడుతున్నా సరే చూడడం మిస్ చేసుకోరు. ఆఖరికి శోభనం రోజు కూడా. అయితే ఇది కేవలం అక్కడితో ఆగిపోదు. ఆ సీరియల్ మహత్యమో ఇంకేదైనా బ్రహ్మరహస్యమో ఏమో కానీ ఈ ఆడాళ్లకు దెయ్యం పూనుకుంటుంది. మొగాళ్లను కొట్టడం మొదలు పెడతారు. ఇది తమ సమస్య అనుకుంటే ఊళ్ళో చాలా మందికి ఉందని తెలుస్తుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఒక లేడీ బాబా. ఆవిడే మన సమంత. ఇంతకీ ఆ భూతాల గోలేంటి? ఆ సీరియల్ చూడడం వల్ల వాళ్ళెందుకు ఇలా అయిపోయారనేదే తెర మీద చూడాలి. చూస్తుంటే సమంతది ప్రాధాన్యం కలిగిన గెస్ట్ రోల్గా కనిపిస్తుంది. సస్పెన్స్లో పెట్టకుండా ఆమె క్యారెక్టర్ని రివీల్ చేయడం ద్వారా ఫ్యాన్స్కు ముందే హింట్ ఇచ్చేశారు. షోర్ పోలీస్ సంగీతం సమకూరుస్తున్న శుభంకు మొత్తం యూత్ టాలెంట్ పనిచేశారు. నటీనటులు టెక్నీషియన్లు అంతా వాళ్లే. హిట్ 3 విడుదల కాగానే దీనికి సంబంధించిన ప్రమోషన్లు స్పీడ్ చేసేందుకు సమంత పక్కా ప్లానింగ్తో ఉందట. అదే రోజు శ్రీ విష్ణు సింగిల్తో పాటు జగదేక వీరుడు అతిలోక సుందరికి 3D రీ-రిలీజ్ ఉన్నాయి. ట్రైలర్ దగ్గర నుంచి కాన్సెప్ట్ దాకా విభిన్నంగా అనిపిస్తున్న శుభం ఆడియన్స్ని మెప్పిస్తే ప్రొడ్యూసర్గా శామ్కి హిట్ పడినట్లే. అంటే ఇప్పుడు ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పోతారా? మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్
రాజమౌళి సినిమా రిలీజ్ పై నాని క్లారిటీ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎవరికీ క్లారిటీ లేదు. కానీ తాజాగా హీరో నాని ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇంకో ఏడాదిలో రాబోతుందని, సినిమాను ప్రపంచమంతా చూసి తీరాల్సిందేనని హీరో నాని అన్నారు. ఏది ఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం, అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాశాను అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవకట్ట సంభాషణలు అందిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.